ఆశ్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు Happy birthday to Priyanka Gandhi. శంకరానికి జన్మదినం మా ఆశ్రమంలో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే దేశంలో అనాథలు వృద్ధులు చాలా ఉన్నారు. కాబట్టి ఈ ఆశ్రమానికి రావడం వల్ల మీ అందరికీ ఆశ్రమంలో ఉన్న పేదల గురించి తెలుస్తుంది. కాబట్టి మీరు రావడం మాకు చాలా సంతోషం. ఇంకా ఈ ఆశ్రమాన్ని మేము మా గురుగారైన కాసం శంకరయ్య గారు, వారి శిష్యులైన గిరినాభూషణ గారు, మరి ఇతర పెద్దలందరూ కలిసి ఈ భవన నిర్మాణము ఈ ఆశ్రమాన్ని చేయడం జరిగింది. దీనికి ఒక 5 గుంటలేమో కొనడం జరిగింది, 5 గుంటలేమో బాషెట్టి హరిబాబు ఇవ్వడం జరిగింది. తర్వాత మీ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీనికి ఫండ్స్, ఎంపీ ఫండ్ ఇవ్వడం జరిగింది, మున్సిపల్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఆశ్రమం ఈ రోజు జరగడానికి ఫండ్స్ వల్లనే ఈ అభివృద్ధి జరిగిందని అనుకుంటున్నాను. ముందు మేము అనాథ పిల్లలను ఇక్కడ ఒక 50 మందిని ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా ఉన్నాను. ఎందుకంటే మా గురుగారు, ఆయన వృద్ధుడు, ఆయన చేయాలనుకున్నది, ఆయన ఆరోగ్యం బాగలేక చనిపోవడం వల్ల ఇది ఆయన ప్రారంభమే జరగలేదు ఆశ్రమము. మళ్ళీ నేను గురునాథం గారిని సంప్రదించి నేనే ఇక్కడ రిటైర్మెంట్ అయినాక దీన్ని చేపట్టి దీన్ని చేయడం జరిగింది. నా లక్ష్యం ఏంటంటే ఒక 50 మంది పిల్లలు, అనాథ పిల్లలు పెట్టాలనేది ఉద్దేశము. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మన అనుకునే ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ గుట్టరాజు టెంపుల్స్ పురాతనది, చాలా పెద్ద టెంపుల్. కానీ ఈ కమిటీ గానీ అది కొద్దిగా శ్రద్ధ చూపించడం లేదు. ఆ గుడి కనబడకుండా చెట్లు అవి తోంది, అది గుడే కనబడకుండా పోతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు దానిగా మన ప్రభుత్వం మనం కొద్దిగా శ్రద్ధ వహిస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆశ్రమం ఉన్నప్పుడు మనకు ఒక దగ్గర మిత్రుడు వచ్చి, నాకు కొడుకులు అన్నం పెడతలేరు, నేను ఇక్కడ వచ్చి ఒక కొద్ది రోజులు షెల్టర్ ఇస్తానంటే, అది ఎందుకంటే ఇంత ఇబ్బంది అంటే పర్వాలేదు మరి వచ్చి ఉండు అని చెప్పాను. చెప్తే మరి ఉండు అని అన్నాను. అంటే నేను బట్టలు తీసుకుని మళ్ళీ వస్తాను. పోయినాక వారం రోజులకే రావడం జరిగింది. ఆ ఇద్దరు కొడుకులాట కోడలు, కొడుకు కోడలు ఇద్దరు వచ్చి కూర్చుంటే, అయ్యో మొన్న వచ్చింది మా డాడీ అని. ఎందుకు వచ్చి మరి ఏంటంటే బట్టలు తీసుకొచ్చారు. తెచ్చి ఈ బట్టలు మా నాన్న మరి ఏంటి అంటే ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పాడు. ఎంత అన్యాయం అంటే మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పడం జరిగింది. అరే మరి ఎట్లా జరిగిందా, మేము ఇక్కడ ఉండమన్నా అంటే కొడుకులు బిడ్డలు ఉన్న వాళ్ళు చాలా రోజుకు 2-3 ఇక్కడ రావడం జరుగుతుంది.
మీకు మన ప్రభుత్వానికి మీకు రిక్వెస్ట్ చేసి ఏంటంటే మీరు ప్రతిలో టిఆర్ నగర్ లో ఆశ్రమం ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తామని మొదలుపెట్టారు. ఇప్పుడు అది కొంతవరకే జరిగినట్టుంది. మీరు శ్రద్ధ తీసుకొని మన ప్రభుత్వం తరఫున దాన్ని ఇన్కంప్లీట్ చేస్తే కొడుకులు బిడ్డలు లేని వాళ్ళుగా వాళ్ళకు ఆశ్రమం కల్పించినట్టుంది. మేము ఇక్కడ ఓన్లీ అనాథలను ఎవరు లేని వాళ్ళే తీసుకుంటాం. మేము సేవ చేయాలనుకుంటే నాకు లక్ష్యం ఏంటంటే అనాథలనే చేయాలనేది. కొడుకులు బిడ్డలు చాలా తీసుకుంటే మనకి ఇటువంటి 10 కట్టినా సరిపో. ఎందుకంటే ఈ రోజు వ్యవస్థ అట్లా ఉంది. కొడుకు బిడ్డలు చూడడం కోట్లు ఉండిసుగా చూడలేకపోతున్నారు అన్నట్టు. అందుకొరకే దాని మీ దృష్టికి మేము తెస్తున్నాం. మీరు ఇంకోటి ఇలా పింఛన్లు రావడం లేదు. పేనా కలెక్టర్ గారు రవి కలెక్టర్ గారు వచ్చినప్పుడు మేము చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక 10 భాషలు మాట్లాడే వ్యక్తి ఉండే పాపం చనిపోయింది. ఈ రోజు ఆయన ఉంటే బాగుంటుండే, ఆయన చెప్తుండే. అయితే కలెక్టర్ గారికి చెప్తే అది పాలసీ వచ్చినప్పుడే మేము చేయిస్తామన్నారు. అందుకొరకే మీరు ఆధార్ కార్డు కావాలి అందరికీ లేదు. కాబట్టి దయచేసి మీరు దీనికి ఈ ఆశ్రమానికి మీది మాది మన అందరిదాన్ని మీరుగా దీనికి ప్రోత్సహించి మన అనాథ పిల్లలను మనం ఆదుకోవాలని కోరుతూ మేము మీ రావడం ఈ కార్యక్రమం జరపడం మాకు ఎంతో సంతోషంగా విషయాన్ని కోరుతూ ముగిస్తున్నాం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం పాల్గొన్న పెద్దలకు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, వారు ఇందిరాగాంధీ మనవరాలే కాకుండా ఈ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రత్యేకంగా మహిళలపై చేస్తున్నటువంటి ఆకృత్యాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి కార్యక్రమాలతో పాటుగా మహిళా లోకానికి కూడా ఒక ఆదర్శంగా ఒక ధైర్యంగా ఉండేందుకు బేటీ పడావ్ బేటీ బచావ్ అనే నినాదం ఇచ్చి వారిని ఉత్తేజపరిచి మై లడ్కీ హూ మై లడ్ సక్తీ హూ, మై లడ్కీ హూ మై లడ్ సక్తీ హూ అనేటువంటి ఒక గొప్ప నినాదం ఇచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు ఆదర్శంగా ఉన్నటువంటి మహానాయకురాలు మరి ప్రియాంక గాంధీ గారు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాను. అటువంటి నాయకురాలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ధైర్యాలను పునిపుచ్చుకొని దేశవ్యాప్తంగా పర్యటనలో భాగంగా మన తెలంగాణకు అనేక మార్లు వచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కొరకు కంకణబద్దులై ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి కొరకు కృషి చేసినటువంటి గొప్ప నాయకురాలు ప్రియాంక గాంధీ గారు అని చెప్పి సభాముఖంగా ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను గర్వపడుతున్నాను. మరి ముఖ్యంగా శివశంకర్ గారు చెప్పారు, చాలా బాధాకరం. మీరు నిజంగా మానవత్వం ఉన్నటువంటి మనుషులు, మీరు నిజంగా చేతులకు నమస్కరిస్తున్నాను. నేను కూడా ఒక సోషల్ వర్కర్ని. జననీ స్వచ్ఛంద సేవా సంస్థ చేపట్టి ఇటువంటి అనాథలను ఎంతో మందిని కూడా జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనాథాశ్రమం జాయిన్ చేయించిన అనాథలు చనిపోతే ఒక పెద్ద కొడుకుగా నేనే కోరిక పెట్టినా ఎంత ఇబ్బందులైనా నా సొంత డబ్బుతో నేను చెప్పినట్టు సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. మీరు చెప్తా ఉంటే మీరు కన్నీటి అంటే కళ్ళకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందంటే నిజంగా కూడా మానవత్వం ఇంకా బాగా ఉంది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇక్కడ కానీ. నిజంగా కూడా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా మీ యొక్క సమస్యలను గౌరవ ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ముఖ్యంగా మీకు సమస్య పరిష్కారం కొరకు తోడ్పడతామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ, ఏది ఏమైనా ప్రియాంక గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ రాజరాజేశ్వర స్వామి నిండు నూరేళ్లు జీవించే విధంగా ఆశిస్తారనేటువంటి భావన వ్యక్తపరుస్తూ ముగిస్తున్న. జై హింద్, జై కాంగ్రెస్, జై జై జీవన్. శివగాయత్రి ఆశ్రమంలో చేసుకోవడం అభినందనీయం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ మహిళా నాయకురాళ్ళు, మరి ఇందులో ఉన్న వృద్ధులు, మరి జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రియాంక గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రాణత్యాగాల కుటుంబం అంటే ఇందిరాగాంధీ వాళ్ళ కుటుంబము. మరి అలాంటి పార్టీలో మనమందరం ఉండడం మనకు నిజంగా గర్వకారణం. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుడే కాదు, ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి పార్టీ లోపల మనం ఉండడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ, మరి ప్రియాంక గాంధీ గారు ఇంకా ముందు మన పార్టీ కొరకు ఎంతో ముందుకెళ్తూ రేపు రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకు వచ్చే దిశగా ఆమెకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందిరాగాంధీ మనమరాలు మరియు రాజీవ్ గాంధీ కూతురు ప్రియాంక గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు శివ గాయత్రి వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేయడం జరిగింది. అందరూ ఎంతో సంతోషంగా ఉండాలని, అదేవిధంగా ప్రియాంక గాంధీ ఆయుర ఆరోగ్యాలతో ఎంతో పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇందిరాగాంధీని పోలి ఉన్న ప్రియాంక గాంధీ మొన్నటి
భారత్ జోడో యాత్రలోనే కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఎలక్షన్స్ లో కానివ్వండి ప్రజలకు దగ్గరవుతూ ప్రజలకి ఏ విధంగా అంటే ఆమెను చూస్తే ఇందిరాగాంధీని చూసిన మాదిరిగా ఉంటుంది. అదేవిధంగా అదే పోలికలతో అదే ఉండడం ద్వారా ప్రతి ఒక్కరి కూడా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలనే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇందిరమ్మ లాగే భావిస్తున్నారు. అదేవిధంగా ఆమె చేసే సేవా కార్యక్రమాలే కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రజలలోకి వెళ్తున్నాయి. ప్రియాంక గాంధీ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఆమె చూసుకుంటే ప్రతి ఒక్క కార్యక్రమాలన్నిటి చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఇప్పుడు రాహుల్ గాంధీ చేసే భారత్ న్యాయ యాత్ర కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి ఎలక్షన్స్ లో ప్రతి ఒక్క నియోజకవర్గం తిరగడం ద్వారా ప్రతి ప్రోగ్రామ్ ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేసినట్టయితే దాంట్లో పాల్గొనడం జరిగింది. ప్రియాంక గాంధీ ఈ ప్రజలకు చేరువవడమే కాదు, ప్రజలలో ప్రతి ఒక్కరిలో ఉండే విధంగా ఆమె మాటలు కానివ్వండి, ఆమె ప్రతి ధోరణ ఉంటుంది. కాబట్టి ఈ ముందు ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఆమె ప్రతి దగ్గర పాల్గొని ప్రతి ఒక్క ఎంపీ కూడా గెలిచే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఆమె ప్రజల యొక్క ఆదరాభిమానాలు తో ముందుకెళ్తూ ప్రతి ప్రోగ్రాంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆమె ఇందిరాగాంధీ మాదిరిగానే పేరు గాంచాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటున్నారు. రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్క కార్యకర్త కష్టం చేసి కష్టపడాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరు ఒక ఏదైతే మోడీ ప్రభుత్వం ముందు ఒక మతాన్ని అడ్డు పెట్టుకుని ముందుకెళ్తున్నాడు. మతం కాదు, మనం జీవిస్తున్నది ఇండియాలో, భారతదేశం అంటేనే మత సంస్కృతి సాంప్రదాయాలతో ముందుకెళ్తుంది. అలాంటి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరు గౌరవిస్తున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా పుట్టి నుంచి కూడా దేవుడు భక్తితో ముందుకెళ్తున్నారు. కానీ వాళ్ళు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు హిందువులే కాదు అనే ధోరణిలో పోవడం అనేది నిజంగా హాస్యాస్పదము. ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు దేవుణ్ణి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అనే ఒక ధోరణి ఉండే ద్వారానే కాంగ్రెస్ పార్టీ మీరు ఓన్లీ హిందూ మతాన్ని అడ్డు పెట్టుకోవడము హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. నిజంగా మతం కాదు, పార్టీ అనేది ముందుకెళ్లాలి అంటే ప్రజలకు సేవ చేయాలి అనేది ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఇందిరాగాంధీ కూడా చూడండి, ప్రతి ఒక్కరు చూసిన పేదలకు సహాయం చేయడము, అదేవిధంగా రాజీవ్ గాంధీ చూసిన ప్రాణాలు త్యాగం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. 139 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని ఇండియాలో భారతదేశంలో ఆదరిస్తున్నారు అంటే వారి చేసిన సేవలు మాత్రమే. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు రాబోయే ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని కోరుకుంటూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్న ప్రియాంక గాంధీ బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆమె ఆయురారోగ్యాలతో జీవించాలని, ముందుకెళ్లాలని, ముందు కూడా మంచి పదవులు ఆమె సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.